దగ్గరికి వస్తాను, రవికిరణ్ గారు మళ్ళీ వస్తాను. శాంతి ప్రసాద్ గారు, జాబ్ క్యాలెండర్ పై ప్రభుత్వం అనేటటువంటిది అసత్య ప్రచారం చేస్తుంది. నిరుద్యోగ యువత భవితవ్యంతో ఆటలాడుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అంశంపై నిన్న స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి హామీ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని శాంతి ప్రసాద్ గారు ఎట్లా స్పందిస్తారండి? జాబ్ క్యాలెండర్ అనేది మీరు మర్చిపోండి. ఈ ప్రభుత్వం చేసేది లేదు, చచ్చేది లేదు. ఎట్లాగో ఏదో గ్రూప్ 2 పోస్టులు ఏదో వేసామని చెప్పి చెప్తున్నారు. దాని ప్రిలిమ్స్ ఇప్పుడు జరగచ్చు, మళ్ళీ వాయిదా పడితే ఎన్నికలు వస్తే వాయిదా పడితే పడవచ్చు. కాబట్టి అది కూడా జరిగింది లేదు. ఆడుదాం ఆంధ్రాలో ఒకటి పెట్టారు. అంటే యువతను మొత్తం ఒక వైపు దృష్టి మళ్ళించాలనే ఒక తీవ్రమైన ప్రయత్నం. ఎందుకంటే యువత అంతా ఇప్పుడు మార్పు దిశగా ఆలోచిస్తుంది కాబట్టి ఆ యువతని దృష్టి పరచడానికి ఏదో కింద మీద పడుతున్నారు. వీళ్ళు ఏం చెప్పారు గతంలో? ఉద్యోగాలంటే వాలంటీర్లు గ్రామ సచివాలయంలో ఇచ్చిన ఉద్యోగాలని చెప్పారు. సార్, ఒక ఉద్యోగం అనేది మీకు తెలుసు వస్తుంది శ్రీశైలం గారు, ఇంక్రిమెంటల్ బెనిఫిట్స్ ఉంటాయి. దానికి కొంతకాలం గడిచేటప్పటికల్లా హెచ్ఆర్ఏ ఉంటుంది, టీఏలు ఉంటాయి, డిఏలు ఉంటాయి, అక్కడ ఇంకా మిగతా బెనిఫిట్స్ ఉంటాయి, పెన్షన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఇచ్చిన వాలంటీర్లు ఏమో వైసీపీ కార్యకర్తలకి ప్రజా సొమ్ము దోచిపెడుతున్నారు 5,000 రూపాయలు. సో ఆ 2,30,000 చిల్లర వాళ్ళు ఉద్యోగస్తులు కారు. ఇక 1,60,000, 1,70,000 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు ఇచ్చామని చెప్తున్నారు. వాళ్ళది ఇంక్రిమెంటల్ బెనిఫిట్స్ లేవు. వాళ్ళకి మన కాంటాక్ట్ రూల్స్ ఎంప్లాయీస్ అప్లై కాంటాక్ట్ రూల్స్ అప్లై కావు. రెండోది, వాళ్ళ ఉద్యోగాలు వచ్చిన తర్వాత టీచర్లు వాళ్ళు ఒక ఉగ్రరూపం చూపించిన తర్వాత ఈ ప్రభుత్వం మీద ఆ టీచర్ విధులకే కన్ఫైన్ చేసి ఎన్నికల విధులు కన్ఫైన్ చేయాలనుకున్నప్పుడు రీప్లేస్మెంట్ చేయడానికి ఆ స్థాయిలో ఈ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారని అప్పుడు చట్టం తెచ్చి గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు రెగ్యులరైజ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఉద్యోగాల్లో చేరిన కొన్ని నెలల తర్వాత చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం దేనికి పనికొస్తుందో ఎవరికీ తెలియదు. కాంటాక్ట్ రూల్స్ అప్లై అవుతాయా లేదు, పోనీ వీళ్ళకి ఏమైనా ఇంక్రిమెంటల్గా బెనిఫిట్స్ అన్న దాంట్లో పొందుపరిచారా లేదు, వీళ్ళ సర్వీస్ గ్యారంటీ ఏమైనా ఉందా లేదో తెలియదు. ఇప్పుడు రెండోది ఏంటంటే, ఇవన్నీ కూడాను హైకోర్టులో రిట్లో పెండింగ్ ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయాల మీద 73, 74 రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని వాటి మీద పడింది. గ్రామ వాలంటీర్ల మీద కూడాను అసలు వీళ్ళకి ప్రభుత్వ ఖజానాకు సొమ్ము ఎట్లా ఇస్తారు పార్టీ కార్యకర్తలు కానీ 2 కూడా హైకోర్టులో రిట్ పెండింగ్ లో ఉన్నాయి. అవి గన నెగిటివ్ గా వస్తే ఈ 4 లక్షల మంది యువత ఎవరైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎంతో కొంత డబ్బులు, వీళ్ళ బతుకేంటి, భవిష్యత్తు ఏంటి, జీవితంలో కోల్పోయిన విలువైన 5 సంవత్సరాల కాలం నిరుద్యోగ యువత వాళ్ళకి ఏం చేస్తారు? అసలు నిలువున దగా చేయటం కాదా యువజన శ్రామిక కార్మిక ఈ కాంగ్రెస్ పార్టీలో యువతలను ఇంత దగా చేసిన పార్టీ ఎక్కడైనా ఉందా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? టీచర్ ఉద్యోగాలు 52,000 ఖాళీలు ఉన్నాయి. ఈ రోజుకన్నా ఫిలప్ చేసావా? ఎందుకు చెయ్యవు? చేస్తే నీకు వచ్చే ఇబ్బంది ఏంటి అంటే, నువ్వు బటన్ నొక్కడానికి సొమ్ములుగా జీతాలు ఇవ్వడానికి కుదరదనా? ఈ రోజుకైనా కానీ సక్రమంగా జీతాలు ఏ రోజైనా ఇస్తున్నావు ఉన్న ఉద్యోగులకి? పైగా ఈ వాలంటీర్ల ద్వారా 2 సాక్షి పత్రాలు కొనాలని నీ పేపర్ సర్క్యులేషన్ పెంచుకున్నావు. ఆ జగనన్న కాలనీకి భారతీయ సిమెంట్ తరలిచ్చి నీ సిమెంట్ కంపెనీకి లాభాలు తెచ్చుకుంటున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు? ఏది వచ్చినా మళ్ళీ తిరిగి నీకే బెనిఫిట్ రావాలా? అల్టిమేట్ గా నువ్వు బెనిఫిట్ పొందుతున్నావు తప్పితే ఎవరు బెనిఫిట్ పొందట్లా. కాబట్టి యువజనులలో తృప్తి లేదు, శ్రామికులు దిగనాసిపోయింది. వచ్చిన 3 నెలలకే వాళ్ళని సంకనాకి ఇచ్చేసాడు ఈయన. ఇక రైతుల అల్లో లక్ష్మణ్ అంటున్నారు. మొన్న ఇప్పుడు పడిన తుఫాన్కి ఈ రోజు వరకు ఒక మంత్రి కానీ ఎవరు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ వెళ్ళి వాళ్ళ పట్టించుకున్న పాప పోలేదు. నేను గుడివాడకు వెళ్తూ ఉంటే దారిలో చూస్తుంటా, కళ్ళాల్లో ఉన్న తడిసిన ధాన్యం తీసుకొచ్చి రోడ్డు మీద పోసి 3 రోజులు 4 రోజులు ఆరబెట్టిన తర్వాత ధాన్యాన్ని నూరుస్తుంటే ఆ ధాన్యం మన రంగు మారిపోయి పూర్తిగా రంగు మారిపోయి పసుపుగా ఉండాల్సిన ధాన్యం దాదాపుగా మన టీ వడకొడితే టీ ఎట్లా వస్తుంది డికాషన్ ఆ రంగులో ఉందో ధాన్యం. ఆ ధాన్యాన్ని ఎవరు తీసుకుంటాడు? సో యువజనులు మోసం చేశావు, శ్రామికులను దగా చేశావు, రైతులను అయితే నట్టేట ముంచేశావు. ఇంకా నీ పార్టీకి ఉన్న విలువేంటి? నువ్వు చేసిన పనేంటి రాష్ట్రంలో?
మహిళల Yes, గురించి శాంతి మాట్లాడతారు. ప్రసాద్ గారు మీరు మళ్ళీ ఆశా వస్తారండి మీ వర్కర్లు దగ్గరికి. రోడ్డు ఎక్కారు. మాణిక్యాలరావు గారు. మిగతా వాళ్ళు కూడా రోడ్డు ఎక్కుతున్నారు. శ్రీశైలం గారు. ఎస్, శాంతి ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్, మాణిక్యాలరావు గారు. శ్రీశైలం గారు. మాణిక్యాలరావు గారు చెప్పండి. అంటే నన్ను టోటల్ చెప్పమంటారా? గా అమ్మ ఒడితో అందరినీ ఆదుకుంటానంట. ఎస్, మాణిక్యాలరావు గారు ప్లీజ్. చెప్పండి. మీరు అమ్మఒడైనా లేకపోతే అమ్మ ఒడితో ఇంకొకటైనా అందరిని ఎస్ చెప్పండి. కంటిన్యూ అండి మాణిక్యాలరావు గారు. అమ్మఒడితో అందరిని ఆదుకుంటామంటని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరోపక్క అంగన్వాడీ వర్కర్లు ఉద్యమ బాటన పట్టారు. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ దగ్గర నుంచి చేసే పనుల దాకా ప్రతిదీ డబల్ మీనింగ్ ఉంటుంది. మీరు అడిగిన దానికే చెబుతా. అమ్మఒడి ఏమన్నాడు ఎలక్షన్కి ముందు? ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది అన్నాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమన్నాడు? ఇద్దరికి అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు? ఒక్కడికి అన్నాడు. ఆ తర్వాత 15,000 కాస్త 14 అన్నాడు. తర్వాత 13 అన్నాడు. అంటే ప్రతి దానిలో డబల్ మీనింగ్. ఈ రోజు అంగన్వాడీ మొత్తం రోడ్డు మీదకి వచ్చి కూర్చుంది. వాళ్ళకి తెలంగాణ ఎంత ఇస్తే అంతకంటే ఎక్కువ ఇస్తారని ఎన్నికల సందర్భంగా చెప్పాడు. ఈ రోజు వాళ్ళకి తెలుగుదేశం హయాంలో ఇచ్చినటువంటి 11,500 రూపాయలు తప్ప వీళ్ళు పెంచింది లేదు. ఆ తర్వాత మీరు ఏదైనా తీసుకోండి, ఎవరిదైనా తీసుకోండి, తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి పథకాలకే పేరు మార్చడం తప్ప ఇంకొకటి లేదు. డబల్ మీనింగ్. రెండోది వైఎస్ఆర్ సిపి. మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటారు జనమంతా? ఎదురింటి రాజశేఖర్ రెడ్డి పార్టీ అనుకుంటారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ అని అనుకుంటారు. కానీ డబల్ మీనింగ్ ఏంటంటే యువజన శ్రామిక రైతు పార్టీ అంటే ఇది డబల్ మీనింగ్. తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు దృష్టిలో పెట్టుకొని ఆయన ఫోటో పెట్టి ఆయన బొమ్మలు పెట్టి ప్రతిదీ కూడా రిలీజ్ చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి దాంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎత్తిపడేశారు. ఈ రోజు ఏం తెలుసా? ఇప్పుడే క్యాబినెట్ లో ఇందాక జరిగినటువంటి నిర్ణయాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉండేది, దాన్ని జగనన్న ఆరోగ్యశ్రీగా మార్చారో లేదో మా మిత్రుడు మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పాలి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని కూడా జగనన్న ఆరోగ్యశ్రీగా మార్చారు. ఆ రౌండ్ లోపల, నవరత్నాల రౌండ్ లోపల రాజశేఖర రెడ్డి బొమ్మ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండేది, చుట్టూ నవరత్నాలు ఉండేవి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎగిరిపోయాడు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే మిగిలాడు. అంటే వీళ్ళు ప్రతిదీ మోసపూరితమైనటువంటి మాటలు. 99.5% వీళ్ళు అన్ని అమలు చేసామని చెప్తారు. మిగతా 0.5% మిగిలింది ఏదో చెప్పండి. 0.5లోనే పోలవరం ఉందా? అందరికీ లక్షల రైతులకు ఉపయోగపడేది. 0.5లోనే అమరావతి ఉందా? రాష్ట్ర గౌరవాన్ని పెంచేది, సంపద తెచ్చేది. ఆ ప్రత్యేక హోదా 0.5లోనే ఉందా? రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయించే ఫ్యాక్టరీలు తెచ్చేది, కేంద్రాల నుంచి రావాల్సిన అవకాశాలు తెచ్చేది 0.5లోనే ఉందా? ఎవరిని నమ్మిస్తారు? ఈ 3 నెలల్లోనే అద్భుతాలు సృష్టిస్తాడంట. దాదాపు 4.5 సంవత్సరాల్లో సర్వనాశనం చేసి అద్భుతాలు అంటే ఏంది? గుంతల రోడ్డుని చెరువులుగా చేయటం. అద్భుతం అనే మాట కూడా ఆయనకు అర్థం ఉంటుంది కదా, ఆయన దగ్గర సపరేట్ గా ఒక అర్థం ఉంటుంది కదా. నేను ఇందాక చెప్పాను, ఆ విషయం చెప్పకుండా మా మోహన్ రెడ్డి గారు పాపం ఇందాక చెప్పాడు ఏమని? నేను ఎవరికి కూడా భయపడే మనిషిని కాదు, తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తాను అని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారికి, మీకు అందరికీ రాజశేఖర రెడ్డి గారు అంటే గౌరవం. నేను స్వయంగా చెబుతున్నా, రాజశేఖర రెడ్డి గారి బొమ్మే లేకుండా చేశారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డిని అడగండి, మీకు నిజంగా ధైర్యం ఉంటే అడగండి. అయ్యా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ లేకుండా ఎందుకు చేస్తున్నామని చెప్పేసి అడగండి. ఇప్పుడు నేను చెప్పా, ఇందాక క్యాబినెట్ నోట్లో వచ్చింది, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని ఎత్తేసి జగనన్న ఆరోగ్యశ్రీ అని చెప్పేసి Part 2 అని పెట్టాడు. అది లేదో ఉందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఫోన్ చేసి అడగండి. నేను సమస్యలు లేవనెట్టా, నువ్వు అబద్ధాలు పటపటా చదువుకుంటే వెళ్ళావు. పుల్లకమ్మ ఎప్పుడు ఒకసారి చెప్పండి, మీరు రండి, లేకపోతే మీ ప్రకాశం జిల్లా నాయకులు రండి, అక్కడ గ్యాసులు పోయినాయి అని చెప్పేసి నేను చెప్పాను, నిరూపిస్తా, రండి. రాష్ట్రంలో రోడ్డులో సంక్షేమం నువ్వు చేసేదండి, సంక్షేమం మేము చేసాం, మేము చేసిన సంక్షేమానికి రంగులు పూసి మోసం చేస్తా ఉన్నారు మీరు. నేను మొన్న మండిపెట్లోనే చెప్పా,
మాకు రావాల్సిన ఎస్సీల సప్లాన్ 75,000 కోట్లు మీరు అమ్మఒడికి ఇచ్చారు. మా నిధులు మాకు కేటాయించాలి 75,000 కోట్లు. ఈ 4 సంవత్సరాల్లో మీరు సంక్షేమం చేసామంటారేంటి? మా భూమి కొనుగోలు పథకాన్ని తీసేశారు దళితులకి. అంబేద్కర్ విదేశీ విద్య తీసేశారు దళితులకి. అంబేద్కర్ స్టడీ సర్కిల్ తీసేశారు దళితులకి. వెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసేశారు దళితులకి. Yes. ఇంకా నువ్వు చేసిన సంక్షేమం ఏంది? అందరితో పాటు వచ్చాయి. ఇందాక మా మిత్రుడు బీజేపీ మిత్రుడు రవిశంకర్ గారు చెప్పినట్టుగా మీరు ఎంత తీసుకుంటున్నారు? ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో ఉన్నప్పుడు 650 రూపాయలు బస్తా బియ్యం ఉంటే 25 కేజీంది, ఇవాళ 1,500 రూపాయలు. ఇప్పుడు రైతులకి కరువు వల్ల నీళ్లు లేక ఈ వరదల వల్ల నష్టపోయింది. సరైనటువంటి పంట రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు. కందులు గాని, మినుములు గాని, పెసలు గాని, జొన్నలు గాని, ధాన్యం గాని ఎక్కడ పంటలు సరిగా లేవు. రేపు పొద్దున 3,000 రూపాయలు మీ దాస్తి గారికి పడి 3,000 రూపాయలు పెట్టుకోవాలి. 25 కేజీల బస్తాని 3,000 పెట్టుకోవాలి. ఎందుకు? వరదలు వచ్చి ప్రకృతి మీద చెబుతారు. మీరు కాలువల పూడికల తీక, కాలువలో తూటాకి తీక, కాలువలో మట్టి Yes, మాణిక్యాలరావు గారు. పోయి వరదలు వస్తే మొత్తం పంటల మీద నీళ్లు మొత్తం ప్రవహించి మొత్తం నాశనం అయిపోయింది. మొక్కలు వస్తా ఉన్నాయి, గింజలకి మొక్కలు వస్తా ఉన్నాయి. కనీసం మీ మొక్కలో వికటానందం ఎస్ మాణిక్యాలరావు గారు మళ్ళీ వస్తానండి. ఐ కమ్ టు యు. మోహన్ రెడ్డి గారు, మీరు మోహన్ రెడ్డి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మాణిక్యాలరావు గారిని ఒకసారి ముందే ఇంకా సార్లే మోహన్ రెడ్డి గారు కాదండి. శ్రీశైలం గారు, మాణిక్యాలరావు గారిని Please. ఒక నిమిషం Yes. ముందే మీరు ఇంకా చాలేనంటే పాపం ఇంత కష్టపడేవాడు కాదు. మీరు అంత కష్టపెట్టి ఆయనకు లేని సబ్జెక్ట్ అంతా ఎత్తుకులాడి మాట్లాడేట్టుగా చేసి పెడుతున్నారు. అంత టైం ఇచ్చినారు కాబట్టి ఆయన పాపం ఊరికి మాట్లాడకపోతే నేను మాట్లాడలేదు అనుకుంటాను కాబట్టి ఆయన మాట్లాడాలి. అట్లా మాట్లాడిస్తున్నారు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి డిస్కషన్ జరిగింది. ఉద్యోగాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో కేవలం 34,000 ఉద్యోగాలు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,07,000 ఉద్యోగాలు ఇచ్చినాడు. అంటే ఇప్పుడు మళ్ళా గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చినాడు. రేపు మన్నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇస్తాడు. తర్వాత రాబోయే రోజుల్లో మొత్తం అన్ని ఫిలప్ చేస్తాడు. అదే విధంగా హాస్పిటల్ కి సంబంధించి దాదాపు వేల ఉద్యోగాలు హాస్పిటల్ సంబంధించినటువంటి ఫిలప్ చేయడం జరిగింది. అదే విధంగా ఆశా వర్కర్లకు జీతాలు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రైవేట్ పరం నుండి గవర్నమెంట్ చేసిండేది జగన్మోహన్ రెడ్డి గారు. హోమ్ గార్డ్స్ కి జీతాలు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు. అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచింది జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఇంతవరకు ఏ నాయకుడు కూడా సన్న ఉద్యోగులను పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పట్టించుకొని ఇంతవరకు చరిత్రలో ఎవరు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద బలహీన వర్గాలకు చేసినటువంటి ముఖ్యమంత్రి కాబట్టేనండి 175 వస్తాయని చెప్పేది. అవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ఆయన విమర్శించకపోతే మనకు బాగుండదు. కాబట్టి ఈ విధమైనటువంటి టార్గెట్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎట్లా? రైతులకు సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. రైతులకు సంబంధించి తుఫాను రాకముందే జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను హెచ్చరిక వస్తానే ఇమ్మీడియట్లీ మోహన్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ అంటే అర్థం ఏంటి చెప్పండి. శాంతి స్వరూపణ శాంతి ప్రసాద్ గారు లెట్ హిమ్ స్పీక్. శాంతి ప్రసాద్ గారు లెట్ హిమ్ స్పీక్. నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడేటన్నా ఇంతసేపు మాట్లాడే కదా అవకాశం ఇచ్చినప్పుడు చిన్న విషయం మీరు నువ్వు కొద్దిగా ప్రాథమికంగా కొంత విషయాలు తెలుసుకోవాలి కదా. కలెక్టర్లతో సమావేశం వేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క జిల్లాకు 26 జిల్లాలకు 26 మంది కలెక్టర్లను స్పెషల్ గా నియమించి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళకు పునరావాస కేంద్రాలు పెట్టి అందరికీ అన్నాలు నీళ్లు అన్ని సమకూర్చి తర్వాత ఇళ్లకి నీళ్లు వచ్చే 2,500 ఇల్లు పాడైపోతే 10,000 రూపాయలు తక్షణం ఇచ్చే కార్యక్రమం చేపట్టమని చెప్పి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి నిధులు రిలీజ్ చేయకుండా మాటలు కలెక్టర్ల చేతిలో డబ్బులు పెట్టి చేసినారు. వీళ్ళకు ఇష్టం వచ్చినట్టు అసూయ వెలగక్కున్నారు. నో ప్రాబ్లం. ఒక్క గింజ కూడా కలెక్టర్లకు ఈ రోజు మీటింగ్
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడండి. రైతులు ఇబ్బంది పెట్టే మనం ఇబ్బంది పెడతాము. రైతుల కన్నీరు కార్చకూడదనే విధంగా వాళ్ళ నాన్నగారు ఆ రోజు ఏ సిద్ధాంతంతో పనిచేసినారో ఈ రోజు అదే సిద్ధాంతంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటా పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ గురించి మాట్లాడుతున్నారు. ఎట్లా అండి మాణిక్యాలరావు గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, శ్రీశైలం గారు చిన్న మాట చెప్తా. ఇద్దరు కూర్చొని మోహన్ రెడ్డి ఎన్టీఆర్ మాట్లాడిన ఆరోగ్యశ్రీ తర్వాత వాడేంది నాకు వరకు వస్తారండి, వాడేంది చరిత్రమైంది. హరికృష్ణ గారిని హరికృష్ణ గారిని ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి పదవి పీకేసి ఆయనకు రాజ్యసభ ఇచ్చిన తర్వాత శోభకు గురి చేసి ఆయన యాక్సిడెంట్ లో చనిపోయేట్టుగా చేసినటువంటి చరిత్ర మీది. రామారావు గారి పార్టీ పీక్కోవడం చరిత్ర మీది. రామారావు గారి సైకిల్ గుర్తును పీక్కోని చరిత్ర మీది. రామారావు గారిని ఆ అకౌంట్లన్నీ సీజ్ చేసిన చరిత్ర మీది. రామారావు గారి మానసిక క్షోభకు గురి చేసిన చరిత్ర మీది. రామారావు గారి చావుకు కారణమైనటువంటి చరిత్ర మీది. ఇన్ని చరిత్రలు మీరు పెట్టుకొని మా చరిత్ర గురించి మీరు